కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబు పాలనలో రైతులకు మహిళలకు అన్యాయం జరుగుతోంది అన్నారు. విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి పాలనలో జరుగుతున్న మోసాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎవరు మోసం చేస్తారో ఎవరు ఇస్తారో ప్రజల దగ్గర తెలుసుకుందాం, గ్రామాల్లో తెలుసుకుందాం. ఎప్పుడు కూడా దురదృష్టం ఏంటంటే అధికారానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా రెండు వర్గాలు నష్టపోతాయి. ఒకటి మహిళలు, రెండు రైతులు. ఒకటి మహిళలు, రెండు రైతులు. వీళ్ళిద్దరినీ మోసం చేయడం చంద్రబాబు నాయుడికి సహజ గుణం. ఇవాళ ఆయనతో పాటు ఈయన చేరాడు. వీళ్ళిద్దరూ కాదా చెప్పనండి. ఇవాళ అడుగుతున్నాం, ఎందుకు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చట్లేదు? ఆ రోజు నువ్వు ఇచ్చి ఆ రోజు అలాగే డాక్టర్ రుణాలకి మాఫీ చేస్తానని చెప్పావు. ఆఖరి వచ్చి బొట్టన్నా, కాటుకన్నా, పసుపున్నా, కుంకుమన్నా పెట్టి వాళ్ళందరికీ కూడా అరచేతిలో వైకుంఠం చూపెట్టావు. ఇవాళ చెప్పావు ఇవాళ సీనియర్స్ ఇస్తానని. 18 సంవత్సరాలు నేను ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు లెక్కని ప్రతి నెల సంవత్సరానికి వచ్చి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పావా లేదా? చెప్పారా? చెప్పనండి. ఈ ఎన్నికల ప్రణాళికలో పెట్టారో చెప్పనండి. ఎందుకు ఇవ్వలేదు అడిగితే P4 కంట అదేదో P4 అంట, P4 కొద్ది దాన్ని టైప్ చేశాడంట. అదేదో బంగారు కుటుంబం అంట. మనకు తెలియదేంటి కాదు. ఎప్పటి నుంచో ఈ ప్రజాస్వామ్యం పుట్టిన దగ్గర నుంచి ఒక ఎవరైనా స్తోమతవాడు ఉంటే, ఎవరైనా అవకాశం ఉన్నవాడు ఉంటే, పేదవాడు ఉంటే పేదవాడికి ఎంతో కొంత ఇచ్చి ఆయన చదివించి ఆయన ఉద్ధరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఈ సమాజంలో ఉంది. ఇవాళ కొత్త కాదు. పన్ను పెట్టి ఎవరైతే 1 కోటి మందో 80 లక్షల మందో అందరికీ డ్రైవ్ చేసావా? అందరినీ దాంతో పెంచామంటే అది కూడా లేదు.